అదే సమయంలో హనుమంతుడు కల్కికి కుడి భుజంగా సహాయం చేయడానికి వస్తాడు. హనుమంతుడితో పాటు మిగతా 7 మంది చిరంజీవులు కూడా వస్తారు. ఈ చిరంజీవుల్లో హనుమంతుడు, అశ్వత్థామ, పరశురాముడు, మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఈ 4 నెలల్లోపే కలి చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క శిరంతో ఇంకా శారీరక బలాన్ని పెంచుకొని తన శక్తులను పెంచుకొని ఉంటాడు. తన రూపం చూస్తేనే భయపడేలా ఉంటాడు. అప్పుడు కలి ఈ ప్రపంచాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఏలుతూ ఉంటాడు. ఒకరోజు కలి 1 కోటి మంది అమ్మాయిల యొక్క శిరం కావాలని ఆర్డర్ పెడతాడు. కనీసం చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా గర్భవతులుగా మారుస్తాడు. ఆ చిన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా బాధతో ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లల్ని బలవంతంగా వ్యభిచారంలోకి పంపించి శృంగారం చేపించి గర్భవతులుగా మారుస్తాడు. ఇలా ఆ కలి చేసే అన్యాయాన్ని, అధర్మాలను చూస్తూ ప్రజలందరూ ఏడుస్తూ ఉంటారు. నిజంగా దేవుడు ఉంటే ఇప్పటికే వచ్చి ఉండేవాడు. ఇంత దారుణం జరుగుతున్నా ఏ దేవుడు రాలేదంటే నిజానికి దేవుడు లేడన్నమాట అని ఒక వ్యక్తి అంటాడు. అప్పుడు బీభత్సంగా గుర్రాల శబ్దంతో కల్కి ఎంట్రీ ఇస్తాడు. కల్కితో పాటు హనుమంతుడు, అశ్వత్థామ, కర్ణుడు, మిగతా చిరంజీవులు కూడా అక్కడికి వస్తారు. కలి మనుషులపై యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. ఇంకా అప్పటికి కలి కాంప్లెక్స్లోనే ఉండి ఉంటాడు. ఇక్కడ హనుమంతుడు, కర్ణుడు, అశ్వత్థామ చాలా బీభత్సంగా భూమి దద్దరించేలా యుద్ధం చేస్తూ ఉంటారు. అలా ఒక్కసారిగా కాంప్లెక్స్ దద్దరిల్లిపోవడంతో సుప్రీమైన కలి తన కళ్ళను తెరిచి తన దగ్గర ఉన్న అర్జునుడి యొక్క గాండివంతో బయటికి వస్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. కల్కి యొక్క సైన్యం చాలా తక్కువగా ఉన్న కర్ణుడు, హనుమంతుడు, అశ్వత్థామ యొక్క బలాల వలన కల్కి యొక్క సైన్యం దాదాపు మొత్తం అంతమైపోతుంది. ఇక కలి అర్జునుడి యొక్క గాండివంతో కల్కి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు వచ్చి తన కర్రతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంటాడు. ఇక కలికి చాలా భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ముల్లోకాలు మొత్తం షేక్ అవుతూ ఉంటాయి. కల్కి ప్రయోగించే అస్త్రాలను సైతం కలి ఈజీగా తప్పించుకుంటాడు. ఇక ఫైనల్గా కల్కి తన చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని వదులుతాడు. ఆ చక్రం మొత్తం ముల్లోకాలు తిరిగి ఆ కలి యొక్క తలని వధిస్తుంది. అలా కలి యొక్క జీవితం ముగుస్తుంది.